గెలిచే వైసీపీ ఎమ్మెల్యేలు కూటమితో టచ్లోకి వెళ్లారు. బీజేపీలోని ఒక కీలక నేత మీ ఎమ్మెల్యేలతోటి మంత్రాలు జరుపుతున్నారు. అయిపోయింది, మీ సినిమా దగ్గరలోనే శుభం కార్డు పడే అవకాశం కనిపిస్తోంది. మీరు ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కకపోవచ్చు అనేది చాలా స్పష్టంగా ఢిల్లీ నుంచి అంతున్న ఇండికేషన్. వస్తామండి. ఇంకా విజ్డమ్ చౌదరి గారు కూడా వచ్చారు, మనతో జాయిన్ అయ్యారు. వారు కూడా మాట్లాడాలి, శేఖర్ రెడ్డి మాట్లాడాలి, విజ్డమ్ చౌదరి మాట్లాడాలి. సెకండ్ రౌండ్లో మీరు మాట్లాడదురు కానీ. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానెల్లో ఉన్న మిత్రులకి వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. 4వ తారీఖు సాయంత్రం తర్వాత నుంచి వాళ్ళు ఎలా బ్రతకాలో చెప్పరా సార్? లేకపోతే వాళ్ళు బ్రతకలేరు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కేంద్ర బలగాలకు తోడుగా అమెరికా అక్టోబర్ బలగాలు కూడా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయబోతున్నటువంటి రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రంలో అసలు ఏమీ ఉండదు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దిక్కు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వేడుకోబోతున్నటువంటి రాష్ట్రపతి. ఉత్తరాంధ్ర మంత్రి చేతిలో 30 మంది ఎమ్మెల్యేలు, రాయలసీమ మంత్రి చేతిలో 40 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరూ బీజేపీ తోటి కూటమితోటి టచ్ లోకి వచ్చారు. ఇలాంటివన్నీ వీటన్నిటి మీద కూడా మనం 4వ తేదీ తర్వాత నుంచి చర్చా కార్యక్రమాలు పెట్టాల్సినటువంటి అవసరం చాలా వస్తుందండి. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా 5 సంవత్సరాల్లో మేము చూసాం. ఇంకో 5 సంవత్సరాలు కూడా ఇలాంటివన్నీ చూడబోతా ఉన్నాం. మాకు ఇవన్నీ కొత్త కాదు. మేము వాటిని జస్ట్ నవ్వుకొని వదిలేస్తాం తప్పిస్తే వాటి గురించి మేము పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంకొకటి వాసుదేవన్ గారు వస్తుందండి, వాయిస్ వస్తుందా? వస్తుంది, వినిపిస్తుంది, చెప్పండి. ఇంకోటి ఏంటంటే సర్వే సంస్థల గురించి మీరు మాట్లాడుతున్నారండి. సో సర్వే సంస్థలు ఎవరికైనా వచ్చండి, కానీ 100 సర్వే సంస్థల్లో 10 మాత్రమే ప్రామాణికంగా ఉంది. 100 సర్వే సంస్థల్లో 10కి మాత్రమే అక్యురసీ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి చరిత్రను చూసుకుంటూ ఉన్నటువంటి సంస్థలు ఉంటాయి. వాటిల్లో జన్మత్ పోల్స్ ఒకటి. జన్మత్ పోల్స్ కర్ణాటకలోను అలాగే తెలంగాణలోను 2 చోట్ల కూడా 99% అక్యురసీ జన్మత్ పోల్స్. ఇది మాకే చెప్తుంది. మీరు చెప్పినట్టుగా సైబాపాల్ పండిత్ ఆయన అక్యురసీ 99%, ఆయన కూడా మాకే ఇచ్చారు. సో సర్వే సంస్థల్లో వాళ్ళు ఇట్లా ఇచ్చారు, వీళ్ళు ఇట్లా ఇచ్చారు, మాకు సర్వే సంస్థలు అనుకూలంగా ఇచ్చాయని చెప్పేసి మేము భుజాలు ఎగరేసుకోవటం, సర్వే సంస్థలు మాకు అనుకూలంగా ఇవ్వలేదు అని చెప్పి కొన్ని సర్వే సంస్థల మీద దుమ్మెత్తిపోయటం, ఇది 2 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం కాదు. మేము ప్రజలు నమ్ముకున్నాం. మేము మొదటి నుంచి కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాం. మా నాయకుడు ఎన్నికలకు వెళ్లే ముందు కూడా మా వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీరు మాకు ఓటు వేయండి అని చెప్పి ఎన్నికలకు వెళ్ళినటువంటి దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ దమ్మున్న పార్టీగా ఎన్నికలకు వెళ్ళాం, దమ్మున్న పార్టీగా ప్రజల ఆదరాభిమానాలను చొరగొన్నాం. ఈ రోజు 31, 1, 2, 3, 4 కరెక్ట్ గా 4వ రోజు పొద్దున ఈ టైం కల్లా ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు బూత్ ఏజెంట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. బూత్ ఏజెంట్లు కాదండి, వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లు అండి. బూత్ ఏజెంట్లు అంటే పోలింగ్ ఏజెంట్లు అంటారండి, వీళ్ళని కౌంటింగ్ ఏజెంట్లు అంటారు. కొంచెం హోంవర్క్ చేసుకుంటాం. అదే కౌంటింగ్ ఏజెంట్ చెప్పాను నేను. yes కౌంటింగ్ ఏజెంట్. నేను ఒకవేళ బూత్ ఏజెంట్ అంటే ఐ యామ్ రిట్రైయింగ్ మై వర్డ్. కౌంటింగ్ ఏజెంట్ ఆయన మాట్లాడండి. శివపార్వతి గారు ఆయన మాట్లాడండి. శివపార్వతి గారు ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్. ఆయన మాట్లాడండి. శివపార్వతి గారు లెట్ హిమ్ కంప్లీట్. మళ్ళీ విజ్డమ్ చౌదరి గారు కూడా మాట్లాడారు. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఎవరు బుల్డోజ్ చేయాల్సిన పనిలా, ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడుకుంటే చాలు. మిగతా వాళ్ళ టైం కిల్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. బూత్ లో కూర్చున్న వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లకు పోతారు అని చెప్పి మాట్లాడే వాళ్ళతో ఏం డిస్కషన్ పెడతాను. మేము ఎన్నికలు 2004 నుంచి చూస్తున్నాను. నేను క్షేత్రస్థాయిలో పనిచేశాను. క్షేత్రస్థాయిలో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా కూడా చేశాను, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ గా చేశాను 2019లో. నేను నాకు తెలియదండి ఎలక్షన్ ఎలా ఉంటుంది ఎలక్షన్ ప్రక్రియ అనేది. నాకు నేర్పిస్తే ఎలా వాళ్ళు. ఇంకో విషయం అండి, సో ఈ ఎన్నికల్లో వాళ్ళు మాట్లాడినట్టుగా 1 సైడ్ ఎలక్షన్ జరిగింది. ఏకపక్షంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు అందరూ కూడా, ఇవే కాకుండా అన్ని వర్గాల్లో ఉన్న పేదలను సమర్థించే వ్యక్తులు వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడ్డారు. పెత్తందారీ మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రం కూటమి వైపు నిలబడ్డారు.
పేదలు ఎక్కువ శాతం మంది ఉన్నారా, పెత్తందారీలు ఎక్కువ శాతం మంది ఉన్నారా అనేది రేపు 4వ తారీఖు ఏదైతే మన సప్తగిరి ప్రసాద్ అన్నట్టుగా 11ంటికల్లా ఎవరు కౌంటింగ్ ఏజెంట్లలో నుంచి పారిపోతారు మొహం చెల్లక, ఎవరు చర్చా కార్యక్రమాల నుంచి కాకుండా చర్చా కార్యక్రమాల నుంచి కూడా మొహం చెల్లక ఎవరు పారిపోబోతున్నారు అనేది ఇంకెంత 4వ రోజు 11ంటికల్లా అర్థమైపోతుంది కదా. ఎందుకు మనం ఈ రోజే మేమేమి బుద్ధ వెంకన్న గారి లాగా తొడగొట్టట్లయిట, బుద్ధ వెంకన్న లాగా మిస్సం తిప్పట్ల ఇలా, అలాగే టీడీపీ పార్టీ వాళ్ళగా అమరావతి మట్టి పట్టుకొని మేము చెప్పట్లా 2019లో చెప్పినట్టు, టీడీపీ పార్టీ వాళ్ళగా కృష్ణాని గంగ పట్టుకొని మేము చెప్పట్లా. చంద్రబాబు రాకపోతే వచ్చేది మా చంద్రబాబే, మీ అంత తెలుస్తాం, మీ కథ ఎందుకు తెలుస్తాం మేము మాట్లాడట్లా. చంద్రబాబు నాయుడు గారు లేక తరిమి కొట్టండి, గాజు గ్లాస్ తో కొయ్యండి, రోడ్ల మీద ఈడ్చండి. ఇవన్నీ సరే కానీ ఆ 42 మంది ఎమ్మెల్యేలు ఎవరు అది చెప్పేసేయండి. శేఖర్ రెడ్డి గారు బీజేపీతో టచ్ లోకి వెళ్ళిన 42 మంది ఆగండి, ఇంకా విజ్డమ్ చౌదరి గారు మాట్లాడు. ఆ 42 మంది ఎమ్మెల్యేల సంగతి చెప్పండి, వాళ్ళు బీజేపీతో టచ్ లోకి వెళ్ళిన వాళ్ళు. సార్ మేము విషయం చెప్తున్నాం సార్, 2019లో మేము 150 మందితో గెలిచిన తర్వాత కూడా బీజేపీ తోటి రాయలసీమ ప్రాంతం నుంచి 60 మంది ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్ళారు, తెలుసలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 50 మంది వెళ్ళారు సార్. ఉత్తరాంధ్రలో ఉండేది మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 50 మంది ఎమ్మెల్యేలు వేశారు. ఒక ఛానల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక మీడియా ఛానల్లో చర్చ కూడా పెట్టారు దాని మీద. వాళ్ళు గోదావరి జిల్లాలు కూడా కలిపి చెప్పారులేండి. కానివ్వండి, ఈ 40 మంది లెక్క చెప్పండి నాకు ముందర, అది చాలా అర్జెంటుగా మాట్లాడాలి. చౌదరి గారు కూడా వచ్చారు, ఆయనతో మాట్లాడాలి నేను. ఆ 40 మంది ఎవరు? సరే మీరు ఆలోచించుకోండి, ఈ లోపల మీ పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోండి. చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. విజ్డమ్ చౌదరి గారు సో డిఫరెంట్ సర్వే